హాయ్ హలో నేనండి మీ ఉమాని. అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన రెసిపీ స్వీట్ కార్న్ వడలు నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా 4 స్వీట్ కార్న్స్ ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, అరకప్పు శనగపిండి, పావు కప్పు వరిపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా మసాలా పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 ఇంచు అల్లం ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ స్వీట్ కార్న్స్లో వాటర్ వేయొద్దండి అసలు. ఇది మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి, మెత్తగా చేయకూడదు. ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్టు, ఈ ముందుగా తీసుకున్న వరిపిండి, శనగపిండి కలుపుకుందాం. మసాలా పౌడర్, ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు స్వీట్ కార్న్స్ ఇలాగే తినాలా అనే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఆనియన్స్, కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. స్పూన్ కారం. ఇవి మొత్తం బాగా కలుపుకుందాం. పిల్లలు ఈవినింగ్ రాగానే ఆకలితో వచ్చి ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి స్నాక్స్. చూడండి, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని, అసలు ఇందులో వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దండి. ఈ స్వీట్ కార్న్లో ఉండే వాటర్ కంటెంట్ సరిపోతుందండి. ఈ వడలైతే పిల్లల ముగ్గురు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా ఇలా వడలు అవుతుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. చాలా హెల్తీగా చేసుకోవచ్చండి ఈ వడలు. ఎందుకంటే మనం వడలు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇవైతే చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వడలు మరిగిన ఆయిల్లో వేసుకుని చేతి మీద జస్ట్ ఇలా చేసుకుని వేసుకోవచ్చండి, సింపుల్గా అవుతున్నాయి. ఈ విధంగా వేసుకున్నామని చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ వేగిన వడలు ఒక గిన్నె
సబ్స్క్రైబ్ చేసుకోండి.